ఈ 6 మాసాలు 7 మాసాల్లో కేవలం ఏంటి ఉద్ధరించింది, ఏంటి రాష్ట్రంలో సాధించింది అని అంటే, ఒక విషయంలో ఆరోపణలు చేయడంలోనూ లేదంటే అబద్ధాన్ని నిజంగా చెప్పడంలోనూ కేవలం గత ప్రభుత్వం వైఫల్యం అనే పదానికి ప్రాచుర్యం పొందే విధంగానే కూటమి ప్రభుత్వం ఈ 6 మాసాలు కాలయాపన చేసింది. ఉదాహరణ, బియ్యం అక్రమ రవాణా ఉంది. నిజంగా చెప్తున్నాం, మా మీద బురజల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లే కార్యక్రమానికి పెట్టుకుంది తప్ప రాష్ట్రం మొత్తం మీద అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతాం. ఏటు ఉక్కుపాదం మోపుతున్నావు? ఉక్కుపాదం మోపుతామంటే చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఒక్కరి మీదనూ ఉక్కుపాదం మోపేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రం ఇదంతా జరుగుతుందని చెప్తున్నాను. ఇది కేవలం నేను ఒకటి మాట మీడియా ద్వారా చెప్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికానికి. ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లోనే జరిగింది. రేపు జరగబోతున్నటువంటి విషయం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప, ఇటీవల మంత్రి వచ్చాడు, సివిల్ సప్లై మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి. ఏ స్టేషన్ అయినా నువ్వు ఒకటేదో ప్రైవేటు 2 స్టేషన్లు అలా విజిట్ చేసి సిఎఫ్ఎస్లు ఏవైతే ఉన్నాయో 2 చేసి పక్కనే నువ్వు ఎందుకు వదిలేసావు? మీ బంధువానాలనా, లేకపోతే మీ తాలూకా అనుబంధానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనాలా, లేదు మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి శక్తులు అనాలా? కేవలం ఏంటంటే ఉక్కుపాదం మోపుతున్నా అని చెబుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటుంటారు. మా సామెతలు ఉంటాయి. ఒక్కరి మీదనే ఎటువంటి చర్యలేని ఇంతవరకు తీసుకున్నావా? మనోహరే కాదు, సివిల్ సప్లై మినిస్టర్ కాదు, అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒకటైనా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా, ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నాం? ఇవన్నీ కూడా తాటాకు చప్పులు లేని మార్గం అర్థం అవుతుంది. తాట తెస్తానన్నారు, తాట తీయట్లేదు. ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఆ వేటగాళ్ళు అని చెప్పి వాళ్ళతో ఆట ఆడుకుంటూ సయ్యాటలు ఆడుకుంటూ కాలయాపన చేశారు తప్ప ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఇంతవరకు కనిపించలేదు. ఇక్కడ మా విశాఖపట్నానికి సంబంధించే చెప్తున్నాం.